నాగర్ కర్నూలు జిల్లాలోని బిజినేపల్లి నుంచి మరిన్ని అప్డేట్స్ బుచ్చన్న అందిస్తారు. బుచ్చన్న, పోలింగ్ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో ఉన్న నాగర్ కర్నూలు జిల్లాలో మేజర్ గ్రామ పంచాయతీ బిజినేపల్లి 5,000కు పైగా ఓటర్లున్న గ్రామం ఇది. ఈ గ్రామం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఇది మధ్యలో ఉంటుంది. ఆ జిల్లా మొత్తం జిల్లాకే సెంటర్ పాయింట్ ఉన్న మండల కేంద్రం, రాజకీయం కూడా చాలా కీలకమైన మండల కేంద్రం కూడా ఇది. ఈ గ్రామంలో 14 వార్డులున్నాయి. 3 సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ఊరు ఎజెండా అయింది. ఈ ఊరు డెవలప్ కావాలంటే, ఈ మండల కేంద్రం ఇప్పుడుదానికంటే ఇంకా మెరుగు కావాలంటే ఈ ఓటర్లు ఏం కోరుకుంటున్నారు? మాజీ సర్పంచులు, ఇక్కడ జెడ్పీటీసీలో పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు పోటీలో ఉన్న వాళ్ళు, ఓటర్లు చాలా మంది మన దగ్గర ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఏం పేరు మీ పేరు? నా పేరు రాజేంద్ర గౌడ్. రాజేంద్ర గౌడ్ గారు, ఏం చేస్తారు మీరు? నేను మాజీ సర్పంచ్ నండి బిజినపల్లికి. ఇప్పుడు కూడా మహేశ్వర్ రెడ్డి అనే యువకుని గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. అవును. ఈ బిజినపల్లిలో ఉన్న సమస్యలు ఇంకా ఏమేమి ఉన్నాయి, ఏం పరిష్కారం కావాలంటారు? ప్రధానంగా పారిశుద్ధ్య సమస్య, ముఖ్యంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అదేవిధంగా వీధి లైట్ల కొరత, పారిశుద్ధ్యం లేకపోవడం వల్ల మురికి కాలువలు మొత్తం దెబ్బతిన్నాయి. కాబట్టి వీటినన్నింటినీ సత్వరమే పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో యువకుని రాజకీయాల్లో దింపడం జరిగింది. అతన్ని ఒక మేనిఫెస్టో ఉన్న వ్యక్తుల్లో యువకుడు మహేశ్వర్ రెడ్డి అని. బాలరాజ్ గౌడ్. ఏం చేస్తారు మీరు? నేను సాధారణ పౌరుని. సాధారణ పౌరునిగా బిజినేపల్లి మండల కేంద్రం డెవలప్ కావాలంటే ఏం కావాలి? పూర్తి స్థాయిలో గవర్నమెంట్ నుంచి నిధులు మంజూరు అయితే, వచ్చిన సర్పంచ్ కూడా అధికార ప్రభుత్వానికి చెందినవాడైతే ప్రతి ఒక్క నిధులు వస్తే ఇట్లా అన్ని పనులు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంతకుముందు గతంలో ఉన్న సర్పంచ్లకు ఎప్పుడు కూడా అధికారం వచ్చినా గానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్పంచ్లు గెలవడం జరిగింది. అందువల్ల నా బిజినపల్లిలో చాలా సమస్యలు, వాళ్ళకున్న నిధుల కొరత వల్ల సమస్యలు తీర్చలేకపోయినరు. ఈసారి అధికార పార్టీ సర్పంచ్ ని గెలిపించినట్లయితే ఈసారి నిధులు చాలా బాగుంటది. రవికుమార్ నా పేరు. ఏం చేస్తారు? నేను చిరు వ్యాపారి. వ్యాపారం ఎట్లుంది? మామూలుగా ఉందండి. బాగా నడుస్తలేదు వ్యాపారం? బాగా నడుస్తలేదండి వ్యాపారం. బిజినపల్లికి ప్రధానమైన సమస్య ఉంది. బిజినపల్లికి ప్రధానమైన సమస్య అంటే నీటి సమస్య ఉంది. గత కొంతకాలంగా అంటే ఇప్పటి వరకు ఉన్న సర్పంచులు అధికార పార్టీకి వ్యతిరేకంగా గెలవడం వల్ల ఈ సమస్య ఇలానే ఉండిపోయింది. ఈసారి అధికార పార్టీకి చెందిన అభ్యర్థిని గెలిపించి మరియు రాష్ట్రంలో కేసీఆర్ ఎండి వహీద్ డ్రైవర్. ఎక్కడ నడుపుతావు బండి? బెంగళూరు టు హైదరాబాద్. బిజినపల్లిలో జరగాల్సిన మార్పు ఏముంది? బిజినపల్లిలో యువకుడు మంచి పని చేసే వ్యక్తి అయితే బాగుంటదని మేము కోరుకుంటున్నాం. కళ్యాణి అండి. కళ్యాణి, ఏం పని చేస్తావు? ప్రెసెంట్ జాబ్ చేస్తున్నాను. ఎక్కడ? హైదరాబాద్ లో. ఏం జాబ్ చేస్తున్నావు? సాఫ్ట్వేర్ లో చేస్తున్నావు. బిజినపల్లిలో కొన్ని సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యలు ఏమేమి ఉన్నాయి? చాలా ఉన్నాయండి. ప్రస్తుతానికైతే వాటర్ ప్రాబ్లం ఉంది. ఇంకా కొన్ని వార్డులలో సీసీ రోడ్లు లేవు. అవి చేయించాలి. అండ్ మెయిన్ గా బస్ స్టాప్, ఏ గ్రామానికైనా బస్ స్టాప్ చాలా మెయిన్. ఆ బస్ స్టాపే కొంచెం దీన్ని అభివృద్ధి చేయాలి. అండ్ డబుల్ రోడ్ వేయించాలి ఇక్కడ. ఇది సాధ్యం ఎలా అవుతుందంటే, ఏ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఉందో ఆ ప్రభుత్వం నిలబెట్టిన మనిషిని గెలిపించుకుంటే మనకి ఇవన్నీ పనులు అవుతాయని అనుకుంటున్నాను. ఈసారి మీరు ఈ బిజినపల్లి మండల కేంద్రానికి 1-2 సమస్యలు ఏమన్నా మీరు ఇందాక చెప్పారు కదా, తొలి సమస్యగా గెలిచిన అభ్యర్థి ఏం తీసుకుంటే బాగుంటుంది? తొలి సమస్య మెయిన్ గా బిజినపల్లిలో నీటి సమస్య ఉంది. మెయిన్ గా డ్రైనేజ్ కూడా చాలా ప్రాబ్లం ఉంది. ఎక్కడ చూసినా గలీజ్ గా రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. ముఖ్యంగా నీటి సమస్య తీర్చడానికి కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఇంతకు ముందు అభ్యర్థులు ఏ సమస్యలు వదిలేసారు? అంటే ఉన్న నిధులలో వేయించారు కానీ అవి నీటి సమస్య తీర్చలేకపోయారు. కానీ ఈసారి గెలిస్తే మాత్రం కంపల్సరిగా నీటి సమస్యని తీర్చాలని ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నారు. మీ ఊరి సర్పంచ్ ఏ పని చేస్తే ఇంతకు ముందు లేని చేయలేదు, ఈయన ఏం చేస్తే బాగుంటది? నీళ్లు, రోడ్డు, సిసి రోడ్లు, నీళ్లు చేయాలి. ఇప్పుడు బిజినపల్లి నీవు చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఏ మార్పు వచ్చింది?
నాకు తెలియదు సార్. ఇదేవా మీ ఇదే ఇదే ఊరు. మరి నీకు తెలియదు ఏం మార్పు వచ్చిందో? ఏం పేరు మీ పేరు? ఏం పేరు? ఏం పని చేస్తారు మీరు? ఎయిర్ కటింగ్ షాప్. ఎయిర్ కటింగ్ షాప్. గిరాకీ బాగుందా? బాగానే ఉంది. బాగా నడుస్తుందా? నడుస్తుంది. మీకు ఈ రోడ్లు గాని కరెంటు గాని నీళ్ల విషయంలో ఎట్లా ఉంది, ఇంకెట్లా ఉంటే బాగుంటుంది? మాకు ఏం లేదు కానీ టీఆర్ఎస్ సర్పంచ్ గెలిస్తే అధికార పార్టీగా నీటి సమస్య మరియు మటన్ మార్కెట్, చికెన్ మార్కెట్, కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం. రైట్. ఇవి బిజినపల్లి మండల కేంద్రానికి ఉన్న సమస్యలు. బాబు ఉత్సాహంగా ఏం పేరు బాబు నీ పేరు? నా పేరు మల్లేష్. మల్లేష్, ఇక్కడ మౌలిక సదుపాయాలంటే ఏమేమి కావాలి పెరుగుతున్న బిజినపల్లి? మెయిన్ ఇప్పుడు మార్కెటింగ్ లేదు, మార్కెటింగ్ కావాలి. అది ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఎక్కువ మటుకు అయితే యువకులు ఉత్సాహంగా ఇప్పుడు యువకుని బిజినపల్లికి ఉన్న ఆర్థిక వనరులు ఏమేమి ఉన్నాయి? ఆర్థిక వనరులు అంటే ఇక్కడ సంత అనేది ప్రతి వారం జరుగుతుంది ఆనందగిరి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పేరు గారి పైన. అయితే దాదాపుగా 30 నుండి 40 లక్షలు దానిపైన ఆమ్దాని వస్తుంది ఇక్కడ ఏటా సంవత్సరానికి. దాన్ని కూడా సద్వినియోగం చేయాలి. దాని ద్వారా దాదాపు 5 సంవత్సరాల కాలంలో 2 కోట్ల రూపాయలు దాని ద్వారానే రావడం జరుగుతుంది. ఆ నిధులను దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేస్తే గెలిచిన సర్పంచ్ అభ్యర్థి గ్రామాన్ని ఎంతైనా డెవలప్ చేయొచ్చు అని చెప్పి నా ఉద్దేశం. రైట్. ఓకే. ఇది బిజినపల్లి మండల కేంద్రంలో ఇప్పటి వరకల్లా 40 నుంచి 50% పోలింగ్ నమోదైంది. 1 గంట కల్లా ఓటింగ్ నిలిపేస్తారు. ఈ లోపు వచ్చిన వాళ్ళు ప్రధానంగా ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు మెజారిటీగా ఈ గ్రామంలోనే ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకోసం అంటే ఇదే మండల కేంద్రం. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళంతా ఇక్కడనే ఉంటారు. సుమారుగా 20 నుంచి 22 గ్రామాలు కేంద్రంగా ఇది ఉన్నది కాబట్టి ఇక్కడున్న వాళ్ళు లోకల్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు. ఈ మధ్య కాలంలో ఇక్కడ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి, రియల్ ఎస్టేట్ పెరిగింది కాబట్టి యువకులు కూడా చాలా మంది ఇక్కడనే ఈ మండల కేంద్రానికి సంబంధించిన వాళ్ళు దాదాపు ఇక్కడనే ఉన్నారు. ఈ బిజినపల్లి అనేది పెరుగుతున్న గ్రామంగా ఉంది కాబట్టి పెరుగుతున్న గ్రామానికి పెరుగుతున్న అవసరాలను ఎవరైతే తీరుస్తారో వాళ్ళు మాకు బెస్ట్ ఆప్షన్ అని బిజినపల్లి ఓటర్లు అభిప్రాయపడుతున్నారు.